ఈ ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్ ఆ టైంకి జరుగుతాయి. అందులో నేను మొన్ననే చెప్పాను తమిళనాడు, పశ్చిమ బెంగాలు, కేరళ, అలాగే అస్సాము, పుదుచ్చేరి ఉంటాయి. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. పుదుచ్చేరిలో తక్కువొచ్చిన సంకీర్ణం నడుస్తుంది. అస్సాంలో సొంతగా ఉంది. అవి రెండిట్లో నిలబెట్టుకుంటుందా లేదా? అట్లాగే తమిళనాడులో ఏఐఏడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోగలుగుతుందా లేదా? తర్వాతన బెంగాల్‌లో ప్రతిపక్షంలో ఉన్నది అధికారంలోకి వస్తుందా లేదా? కేరళలో ఏమాత్రం పెరుగుతది? ఇది లెక్క. దీంట్లో అస్సాంని కాపాడుకుంటే చాలు. వాళ్ళకి ఈ ఏడాది పెద్ద ఇష్యూ కాదు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలున్నాయి. అది అత్యంత కీలకం. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని చావు దెబ్బతీయడానికి రకరకాల కుట్రలు గత 11 ఏళ్ల నుండి చేస్తా వస్తున్నారు. ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్ అయినటువంటి ఇంపాక్టే భారతీయ జనతా పార్టీకి పెద్ద దెబ్బ కొట్టింది. దేశవ్యాప్తంగా దెబ్బ కొట్టింది. 240కి పడిపోయింది. అంతకుముందు 2004 అదే 2014, 2019లో స్ట్రాంగ్‌గా బీజేపీ గవర్నమెంట్ ఉండడానికి కారణమైనటువంటిది అప్పుడు వచ్చినటువంటి బీజేపీకి ఎంపీకి సీట్లు అంతకుముందు 73, 2019లో దాదాపు 68 దాకా వచ్చినాయి. మొన్నటిసారి బాగా తగ్గినాయి. 40 ఎంతో వచ్చినాయి. ఆ ఇంపాక్టే దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ దఫా అసెంబ్లీ ఎలక్షన్‌లో ఏం జరుగుతుందో చూడాలి.